రావిర్యాల ఏక్సాల్ మాయ అదే 10,000 కోట్ల ఎఫ్టీఎల్కు రెక్కలు కుంచుకుపోయిన చెరువు పరిధి పట్టదారులో సచిన్ టెండూల్కర్ భార్యతో పాటు సినీ నటులు సెలబ్రిటీలు హార్డ్వేర్ పార్కు చెంతనే భూముల దందా. దీని మీద మాట్లాడండి. ఇక హైడ్రా రంగనాథ్ గారు చెరువులు కబ్జా అవుతున్నాయి సార్. ఒకవైపు ఏమో కోడి చెరువు కబ్జా అవుతుంది, దాని మీద మాట్లాడరు. వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడతారు. అది కూడా పాత వీడియో ఇప్పుడు పెట్టుకుంటారు అనుకుని. అసలు మేము పోయి చూసేది ఉంటే ఆడ చెరువే ఉండదు మొత్తానికి, అంటే ఆ వ్యవసాయమే ఉండదు, చెరువు కట్ట కనబడదు. అరే ఏంది చెరువు ఉన్నాయి చెరువు కట్ట ఏదని చెప్పేసి మేము ఆ కంప మొత్తాన్ని తీసేది ఉంటే చెరువు కట్ట కనబడుతుంది. కోడి చెరువు కబ్జా చేసినటువంటి వ్యక్తులు నిన్న స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ఏమంటారు, ఒకవేళ కోడి చెరువు అది కనుక నిజంగానే చెరువు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు తేలిస్తే నా 10 ఎకరాల భూమి ప్రభుత్వాన్ని రాసిస్తాను. నువ్వు రాసిచ్చేది ఏంది భయ్? వాళ్ళే కదా రికవరీ చేసుకుంటారు. నేను ₹1 కోటి దొంగతనం చేసిన సార్, ఒకవేళ ఆ దొంగతనం అని తేలితే ₹1 కోటి నేను ప్రభుత్వానికి ఇస్తా అన్నట్టు నేను ముచ్చట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు 10 ఎకరాల భూమి నువ్వు ఏడా తీసుకున్నావు? చెరువులో తీసుకున్నావు. ఆ చెరువులోకి మేము పోతే ఏమైంది, చెరువు మధ్యలోకి వెళ్ళి ఫెన్సింగ్ వేసిరు. అరే మధ్యలో ఫెన్సింగ్ ఎందుకు వేసిరు అని చెప్పేసి మేము అడిగితే వాళ్ళ మేనేజర్ ఏమని చెప్పిండు, ఈ చెరువు మధ్యలోకి వెళ్ళి అవతల సైడ్ వేరే వాళ్ళ సార్, మాది కాదు. అంటే చెరువును కూడా పంచుకున్నారా మీరు? 706 ఇక్కడ వరకే సార్. చెరువు మధ్యలోకి వెళ్ళి నీళ్ళలో నుండి నువ్వు ఫెన్సింగ్ వేసినావు కదా, ఎట్లా వేసినావు ఫెన్సింగ్? వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయ క్షేత్రం అని చెప్పినావు. వ్యవసాయ క్షేత్రం అది. చలో రేపు పొద్దుగాల డ్రోన్ పట్టుకొని పోదామా, డ్రోన్ విజువల్ తీద్దామా, తెలంగాణ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెడదామా, పెట్టి అడుగుదామా కనీసం ఈ భూమి వ్యవసాయ భూమి కాదా అని ఒకటి మనం పోల్ రేజ్ చేద్దాం. అవసరమైతే ఎంతమంది మాట్లాడుతారో చూద్దాం. అవసరమైతే కనీసం అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఏం చేస్తారో అర్థం కాదు. కోడి చెరువు అనేది పూర్తిగా కబ్జా, ఆడ వ్యవసాయం జరగట్లేదు, అది వాళ్ళ మేనేజరే ఒప్పుకున్నాడు. ఇక్కడ వ్యవసాయం చేయట్లేదు అని. మరి ఎవరు ఒప్పుకోవాలి? మరి దీనికి సంబంధించిన విషయంలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇక సచిన్ టెండూల్కర్ భార్యతో పాటు సినీ నటులు సెలబ్రిటీలు ఇక్కడ మొత్తాన్ని మళ్ళీ చెరువును కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన జన్వాడ కోడి చెరువు కింద శిఖం పట్టా భూముల వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా శిఖం ఏక్సాల్ పట్టాలపై కొత్త చర్చ మొదలైంది. నిబంధనల ప్రకారం పవన్ కళ్యాణ్ కొన్న భూమిలో సాగుకు మాత్రమే ఆస్కారం ఉంది, నిర్మాణాలకు అనుమతి లేదు. అయితే రాష్ట్రంలో అలాంటి శిఖం భూములు ఏక్సాల్ పట్టాలు ఇంకెక్కడ లేవా అంటే అవి ఇప్పుడు రికార్డులో ఎందుకు కనిపించడం లేదు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల చెరువు ఆక్రమణల భాగోతాన్ని గమనిస్తే ఏక్సాల్ పట్టాలు కాస్త పక్క పట్టాలుగా ఎలా మారాయో అర్థమవుతుంది. ఏక్సాల్ పట్టాల మాయాజలం. రావిర్యాల చెరువు ఒకప్పుడు 1200 ఎకరాలు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న ఈ చెరువు కాలక్రమంలో 884 ఎకరాలు కుంచుకుపోయింది. ఇప్పుడు పిఓటి జాబితాలో కేవలం 136 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది. నారాలు మాయమయ్యాయి, కత్వాలు కనిపించడం లేదు, క్యాచ్మెంట్ ఏరియా లేదనే కారణాన్ని చూపిస్తూ నీటిపారుదల శాఖ అధికారులు మ్యాప్లను ఇష్టానుసారంగా మార్చేస్తూ వచ్చారని రావిర్యాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏక్సాల్ పట్టాల మాయాజాలమే. చెరువులో నీళ్లు లేని కాలంలో సాగు చేసుకోవడానికి రెవెన్యూ శాఖ ఇచ్చేటువంటి తాత్కాలిక అనుమతిని ఏక్సాల్ పట్టా అంటారు. చాలా కాలం క్రితం వరకు వందలాది మందికి ఏక్సాల్ పట్టాలు ఉండేవి. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ హయాంలో వీటిని పట్టాలుగా మార్చాలంటూ పోరాటమే చేశారు. ఆ తర్వాత టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే ఎఫ్టీఎల్ పరిధిలోని ఈ భూములకు రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ హెచ్ఎండిఏలో లేఅవుట్లకు అనుమతులు కూడా జారీ చేసింది. ఫ్లాట్లు నీళ్ళలో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. వర్షం వచ్చిన తెల్లారి వెళ్తే ఈదుకుంటూ ఫ్లాట్ల వద్ద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈ తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ప్లాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఏమన్నాడు, 1200 ఎకరాలు, 1200 ఎకరాలు కాస్త 130 ఎకరాలుగా వచ్చింది. అంటే దాదాపు 1000 ఎకరాల భూమి కబ్జా. ఇది ఎవరు చేసిరు? సినీ ప్రముఖులు. సినీ ప్రముఖులు ఎవరంటే లిస్టు తీయండి. అసలు సినీ ఇండస్ట్రీ ఎవరిదండి? సినీ ఇండస్ట్రీ కొన్ని కుటుంబాలది. అందులో చిరంజీవి గారి కుటుంబము, అటు అల్లు అరవింద్ గారి కుటుంబము, ఇటు పోతే మంచు వాళ్ళ కుటుంబము, ఈ అక్కినేని కుటుంబం, ఈ 4-5 కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు లేవు. అటు వెంకటేష్ కుటుంబము, ఈ 4-5 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4-5 కుటుంబాలు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళే చాలామంది. సెలబ్రిటీలు
వాళ్ళు కూడా సినిమా వాళ్ళు, పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులు. ఇక పోతే సచిన్ టెండూల్కర్ భార్య కూడా ఈ 1200 ఎకరాలలో ఉన్నటువంటి చెరువును మొత్తాన్ని కబ్జా చేశారు. దీన్ని మీరు శిఖ మూమెంట్ అంటారు, మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు అంటారు, వ్యవసాయ క్షేత్రాలు అంటారు. వ్యవసాయ క్షేత్రాల పేరుతోనే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుక్కుంటారు. ఆ 20 ఎకరాల భూమిలో వాళ్ళు ఓ మూలకు గెస్ట్ హౌస్ కట్టుకుంటారు. గెస్ట్ హౌస్ కట్టుకొని దాన్ని మొత్తాన్ని ఆగమాగం చేసి ఇచ్చిపెడతారు. వ్యవసాయం అంటారు, వాళ్ళు తోటలు పెట్టుకుంటారు. 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో వాళ్ళు అక్కడనే బతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 1200 ఎకరాల భూమిని కాపాడేటువంటి ప్రయత్నం రంగనాథ్ చేయడా? రంగనాథ్ లెక్కలోకి రాదా ఇది? రంగనాథ్ చూడడా? ఏ పేదోళ్ళ ఇండ్లు కూల్చుకున్న పోడు, హైడ్రా పేరుతోని బుల్డోజర్లు పట్టుకొని వచ్చి ఆ మూసి పరివాహక ప్రాంతాలలో గుడిసెలను తీసేసుడు, ఇదేనా రంగనాథ్ చేసేటువంటి పని? 100 మంది అడుగుతూ ఉంటే పోయి ఏదో ఒక అపార్ట్మెంటు, ఏదో అది కూడా పేదోళ్ళు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు భూములు. ఆ ఫ్లాట్లు ఏవైతున్నాయో ఆ ఫ్లాట్లకు సంబంధించిన బిల్డింగ్ మొత్తాన్ని పర్మిషన్ లేదని కూల్చేసి ఆ ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు రంగనాథ్ చేస్తూ ఉంటాడు. ఈయన ఎక్కడ కూడా మరి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఎవడు మోసం చేసిండు? ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? కడుతున్న చూస్తుంది ఎవడు? వీటన్నిటి సంబంధించిన విషయంలో ఏది మాట్లాడు మళ్ళా